హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో సరాసరి అనగా యావరేజ్కి సంబంధించిన కాన్సెప్ట్ మాట్లాడతాం. అయితే ఇంతవరకు మనకు యావరేజ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఈ కాన్సెప్ట్ చేస్తాం. కానీ ప్రతిసారి దీన్ని చేస్తూ పోతే ఎగ్జామ్లో టైం ఎక్కువ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నలను ఆధారంగా చేసుకొని మనం డీవియేషన్ ఆధారంగా మనం మాట్లాడుకుంటాం. అంటే విచలన పద్ధతి ద్వారా మనం ప్రశ్నలు చేయడం చేస్తాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఉంది, ఈ ప్రశ్నను మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం. అలా కాకుండా డీవియేషన్ ద్వారా సులభంగా 10 సెకండ్లలో సమాధానం చేస్తాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి కూడా కావచ్చు. ఎక్కువ మంది ఇచ్చినప్పుడు 20 మ్యాచెస్లో సగటు స్కోర్ 15, 25 మ్యాచెస్లో సగటు స్కోర్ 24 ఉన్నప్పుడు మొత్తం 45 మ్యాచెస్లో ఉన్నటువంటి సగటు స్కోర్ ఎంత, ఇలాంటి అన్ని ప్రశ్నలు కూడా. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా వీడియోస్ చూడండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, కాన్సెప్ట్ ఏంటి సార్, ఎలా మనం ముందుకెళ్తాం అనేటటువంటివన్నీ కూడా నేర్పిద్దాం. సో ఫార్ములా లేకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సరే, జనరల్గా అయితే ఒక క్వశ్చన్ చూద్దామండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 94, 95, 94 అండ్ 99, ఈ 3 సంఖ్యల యొక్క సగటు ఎంత? సాధారణంగా మనం ఏం చేస్తాము, జనరల్గా చెప్పాలి సార్ అంటే, సార్ ఆ సంఖ్యల యొక్క మొత్తము బై ఆ సంఖ్యల సంఖ్య ఎంత ఉంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం. రైట్, ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 90 + 90 + 90 తీసుకుందాం. ఎంత అవుతుంది, 270. ప్లస్ ఇక్కడ 4 + 5 9 + 9 18, అంటే 270 + 18 288/3. రైట్, ఇప్పుడు డివిజిబుల్ చేద్దాం. చేస్తే ఎంత వస్తుంది, సో 3 1 జా 3 9 జా 27, 3 6 జా 18. ఇది మనకు సమాధానం. జనరల్గా మనం ఎప్పుడు చేసినటువంటి కాన్సెప్ట్. కానీ ఇలా కాకుండా ఇంకా తొందరగా చేయడానికి అవకాశం ఎలా సార్ అంటే, జాగ్రత్తగా చూడండి. సో 95, 94, 99 ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 సంఖ్యల ఆధారంగా చేసుకొని నేను అజ్యూమ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా మై డియర్ టీచర్స్, ఇక్కడ 97 యావరేజ్ అనుకుంటాను సార్. 97 యావరేజ్గా తీసుకుంటాను. అప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఈ సంఖ్య దీనికంటే ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది అది చూసుకుందాం. ఎంత తక్కువగా ఉంది, -2, 2 తక్కువగా ఉంది. ఇది -3. ఆ తర్వాత దీన్ని చూస్తే ఇది ఎంత ఎక్కువ ఉంది, +2, 2 ఎక్కువగా ఉంది. +2, 2 ఎక్కువగా ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, వీటి మధ్య మొత్తం కూడా సమ్ చేసేయండి. -2 -3 +2 చేస్తే ఇది 2 క్యాన్సిల్ అయితే -3 వస్తుంది. -3, ఈ -3ని ఈ ముగ్గురికి పంచేసేయండి. -3/3 చేస్తే -1 వచ్చింది. ఇది అంటే మనం అజ్యూమ్ చేసినటువంటి 97లో నుంచి -1 తీసేస్తే 96 వస్తుంది. ఇదే మీ యొక్క సమాధానం. క్లియర్ అమ్మా? ఈజీగా మనం ఇలా వెళ్ళొచ్చు. రైట్, ఇప్పుడు దీన్ని ఆధారంగానే చేసుకొని, సార్ నాకు డౌట్ అండి, ఇప్పుడు మీరు అంటున్నారు ఈ కాన్సెప్ట్లో 95, 94, 99లో మీరు 97 ఎందుకు తీసుకున్నారు సార్, వేరే తీసుకోవచ్చు కదా అనే ఆన్సర్స్ కూడా మీకు రావచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 100 తీసుకుంటానండి. నేను ఎస్టిమేట్ చేస్తున్నాను, అజ్యూమ్ చేస్తున్నాను 100 అవ్వడానికి అవకాశం ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ చూడండి, ఇది ఎంత తక్కువ ఉంది, -5 తక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది, -6. ఇది ఎంత తక్కువ ఉంది, -1 తక్కువ ఉంది. ఇవన్నీ సమ్ చేస్తే ఎంత వస్తుంది, -12 వస్తుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ముగ్గురికి సమానంగా పంచితే ఎంత వచ్చింది, -4 వచ్చింది. మీరు అజ్యూమ్ చేసింది ఎంత, 100. 100 నుంచి -4 తీసేసింది 96. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో మీరు అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే, బట్ నియర్గా అనుకున్నప్పుడు కొంచెం సులభంగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్నను ఒకసారి జాగ్రత్తగా గమనిద్దామండి. చూడండి, ఒక పట్టణంలో వరుసగా 5 రోజుల పాటు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు 28 degrees Celsius, 30 degrees and 32, 31, 29. అయితే ఆ 5 రోజుల యొక్క ఉష్ణోగ్రత సగటు ఎంత? జనరల్గా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, అన్ని సమ్ చేసి బై 5 చేస్తాం. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం తల్లి. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమేముంది, 28 ఉంది కదా. ఓకే, 28 ఒకటి, 30 ఒకటి, 32 ఒకటి, 31 ఒకటి, 29 ఒకటి.
నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నింటి యొక్క యావరేజ్ వచ్చేసి 30 ఉండొచ్చు అని గెస్ చేస్తాను. ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి 30 ఉంది కాబట్టి గెస్ చేశాను. అప్పుడు చూడండి ఈ 30కి ఎలా ఉంది, ఇక్కడ -2, ఇది 0, ఇది +2, ఇది +1, ఇది -1. ఇప్పుడు అన్ని కలిపే ప్రయత్నంలో ప్లస్ మైనస్ 2 క్యాన్సల్, ఇక్కడ +1 -1 క్యాన్సల్. అంటే ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, 0 వచ్చింది. మనకు డీవియేషన్ల యొక్క మొత్తము, ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ అనగా మీకు విచలనాల మొత్తం అనేటటువంటిది ఎంత వచ్చింది సార్ అంటే 0 వచ్చింది. కాబట్టి మీరు అజ్యూమ్ చేసినటువంటిదే, మీరు ఊహించినటువంటిదే ఆన్సర్ కరెక్ట్ కాబట్టి డైరెక్ట్గా 30 చెప్పవచ్చు. లేదు సార్ నేను ఇది ఊహించను, ఎగ్జాంపుల్గా నేను యావరేజ్ అనేటటువంటిది సార్ 32 ఉంది కాబట్టి 32 అనుకుంటా, వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, ఇక్కడ -4, ఇక్కడ -2, ఇది 0, ఇది -1, ఇక్కడ వచ్చేసి -3. రైట్, చూడండి 32 పెట్టాం, దానికి ఒకటే 0. సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇది 4 తక్కువ ఉంది, ఇది 2 తక్కువ ఉంది, ఇది 0 తక్కువ ఉంది, ఇది 1 తక్కువ ఉంది, ఇది -3 తక్కువ ఉంది. మరి అన్ని మైనస్లో ఉన్నాయి వదిలేసేయండి. -6, ఇక్కడ -4, మొత్తం -10. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. అంటే 5తో డివిజబుల్ చేస్తే -2 వచ్చింది, అంటే ఈ డీవియేషన్ల సమ్ -2 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 32లో నుంచి -2ని తీసివేస్తే వచ్చేది 30. సో అప్పటికి కూడా మీ ఆన్సర్ ఇదే. ఆర్ యూ గాట్ ఇట్ మై డియర్ టీచర్స్? ఇట్ ఈస్ క్లియర్ ఇక్కడ. సో ఈ రకంగా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రశ్న, 5 మంది స్నేహితుల యొక్క బరువులు వరుసగా 67, 85, 70, 90 అండ్ 103 ఇలా ఉంది. 103 వారి బరువుల యొక్క సరాసరి కిలోలలో తెలపండి అన్నాడు. ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేసి బై 5 చేస్తే కూడా వస్తుంది, కానీ కొంచెం ప్రాసెస్. దీన్ని కాస్త అజ్యూమ్ చేయండి. ఇచ్చిన దాంట్లో నేను అనుకుంటాను 80 అనుకుంటాను, 80 ఆప్షన్ అనుకుంటాను. ఇప్పుడు ఎంత తక్కువ ఉంది ఇక్కడ, లైక్ 13 మైనస్, ఓకే -13, ఇక్కడ వచ్చేసి +5 -10, ఇక్కడ +10, ఇక్కడ వచ్చేసి +23. క్లియర్. ఇప్పుడు +10 -10 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం మిగిలాయి, ఇక్కడ చూసుకుంటే మైనస్ ఉంది, ఇవి రెండు కలిపితే ఎంత అవుతుందమ్మా, 28. 28 - 13 చేస్తే 15 వస్తుంది. అంటే మనకి ఎంత వచ్చింది, 15 వచ్చింది, +15 వచ్చింది. మరి ఎంతమంది ఉన్నారు, 5 మంది ఉన్నారు. 5 మందికి పంచితే ఎంత వస్తుంది, 3 వస్తుంది. మీరు అజ్యూమ్ చేసింది ఎంత, 80 + 3 83. ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో మనం క్యాలిక్యులేషన్ ఈ రకంగా నేర్చుకున్నట్లయితే చాలా స్పీడ్గా ఈజీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి, బ్యాట్స్మెన్స్ 20 మంది అన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దామండి. చూడండి ఒకటి, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎగ్జాంపుల్గా ఇంతకు ముందేమో విడివిడిగా మాట్లాడుకోవడం జరిగింది, ఇప్పుడు గుంపులుగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్లాస్లో 5 మంది ఉన్నారు, ఇంకో క్లాస్లో 4 ఉన్నారు. రైట్, ఒకసారి 3 అనుకుందాం. ఒక క్లాస్లో 3 ఉన్నారు, ఇంకో క్లాస్లో 2 ఉన్నారు. ఇక్కడ ఈ క్లాస్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40, ఇది వచ్చేసి 52, ఇది వచ్చి 58. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ డాటా, ఇది వచ్చి క్లాస్ ఫస్ట్ అనుకుందాం, సెకండ్ అనుకుందాం, థర్డ్ అనుకుందాం. ఇక్కడ యావరేజ్ అనేటటువంటిది 5 మంది యొక్క యావరేజ్ 40, 3 యొక్క యావరేజ్ 52, 2 యొక్క యావరేజ్ 48 అని ఉంది. అయితే ఇప్పుడు ఓవరాల్గా క్లాస్ మొత్తం యొక్క యావరేజ్ ఎంత అనేది ప్రశ్న. జనరల్గా మనం ఎలా చేస్తామమ్మా, ఎలా మాట్లాడుకుంటాం సార్ అంటే, ఇగో సార్ ఫస్ట్ మొత్తం కనుక్కోవాలి కాబట్టి 5 × 40 + 3 × 52 + 2 × 48 చేస్తాం, బై 5 + 3 + 2 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 చేస్తాం. ఈ రకంగా మనం మాట్లాడుకుంటాం. ఏమా రైట్? రైట్, ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి, 5 4 జా 200, 200 ప్లస్ ఇది 156, ఎస్ 156 ప్లస్ ఇది వచ్చేసి 96 బై 10 చేస్తాం, బై 10. ఇప్పుడు మొత్తం సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఎంత, 200 + 150 ఎంత వస్తుంది, 350, 350 + 102 అంటే 452 వచ్చింది, బై 10. అంటే ఆన్సర్ వచ్చేసి 45.2 ఇయర్స్ అనేటటువంటిది యావరేజ్గా ఉన్నటువంటి
మనకు ఇయర్స్ వచ్చింది. సో ఇలా యాక్చువల్గా మనం చేసే ప్రొసీజర్ టైప్. బట్ ఇలా కాకుండా, ఇలా వద్దు మనకు, ఇలా కాకుండా జనరల్గా ఎలా ఆలోచించాలి? ఇప్పుడు కూడా నేను డీవియేషన్ పద్ధతి వాడతాను. మనం ఇక్కడ అస్యూమ్ చేసుకుందాం యావరేజ్ అనేటటువంటిది ఎంత ఉండడానికి అవకాశం ఉంది వీటన్నింటిది అంటే, నేను అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ అనుకుందాం. ఊరికే 40 ఇయర్స్ అనుకున్నప్పుడు ఈ 40కి దీనికి రిలేషన్ ఎంత? 0. ఇక్కడ రిలేషన్ ఎంత? 12 ఎక్కువ ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ 12 ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇక్కడ 40కి 0కి 40 మైనస్ 40 అంటే 40గా 0 కాబట్టి 0 ఇంటూ 5 0. ఇక్కడ 52లో నుంచి 40 పోతే 12 3 జా 36. ఓకేనా? ప్లస్ ఆ తర్వాత 48లో నుంచి 40 పోతే 8 2 జా 16 బై మొత్తం ఎంత? 10 మంది. ఎంత అవుతుంది? 36 ప్లస్ 16 52 బై 10 అంటే ఇది 5.2. సో ఇప్పుడు 40 ప్లస్ 5.2 చేస్తాం, 40 ప్లస్ 5.2 చేస్తాం, 45.2 వచ్చేస్తుంది. ఇదేగా ఇందాక కూడా వచ్చినటువంటిది. సో ఇలా ఈజీగా మనం మాట్లాడచ్చు. మనం పూర్తిగా మల్టిపుల్ చేసేటటువంటి వాటికంటే కూడా సులభంగా ఈ రకంగా మనం ముందుకెళ్ళచ్చు. గాట్ ఇట్ అమ్మా? ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు దాని ప్రకారమే ఒక బిట్ చెప్తున్నాను. ఇక్కడ నేను బ్యాట్స్మెన్స్కి సంబంధించి 20 మంది మ్యాచ్లలో సాధించినటువంటి సగటు స్కోరు 15 అంట. రైట్? 20 మంది సాధించినటువంటి సగటు స్కోరు 15. మరి 25 మ్యాచ్లలో సాధించినటువంటి సగటు స్కోరు 24. రైట్? 20 మ్యాచ్ల్లో సాధించిన సగటు స్కోరు 15, 25 మ్యాచ్ల్లో సాధించినటువంటి సగటు స్కోరు 24 అయితే ఆ రెండు కలిపి అంటే మొత్తం 45 మ్యాచ్లు కలిపి వచ్చినటువంటి సగటు స్కోర్ ఎంత అనేది ప్రశ్న. ఏం చేస్తామంటే, నేను ఊహిస్తున్నా, నేను ఎస్టిమేట్ చేస్తున్నా అనేది గెస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 యావరేజ్ స్కోర్ అనుకున్నాను ఎగ్జాంపుల్గా. అనుకున్నప్పుడు ఇదేం చేస్తుంది? ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -5 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది అంటే -5 ఇంటూ 20 ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 25. సో -100 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 వచ్చిందంటే అనుకున్నది ఆన్సర్ కాబట్టి 20 ఆన్సర్. కానీ సార్ ఇంత పెద్దగా మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా? ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా అంటే, వెరీ గుడ్ మై డియర్ టీచర్. ఒక్కసారి కూడా ఇంకోటి కూడా ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం రేషియో రూపంలో మార్చుకోవచ్చు. 4 4 జా అండ్ 5 5 జా 4:5గా మాట్లాడుకుంటాం. ఇలా మాట్లాడుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 4:5 వచ్చింది. ఇప్పుడు నేను ఎస్టిమేషన్ ఫర్ ఎగ్జాంపుల్గా 21 ఇయర్స్ అనుకున్నాను, అప్పుడు కూడా మీకు వచ్చేస్తుంది. లేదా 20 తీసుకున్నట్లయితే ఇక్కడ -5 ఉంది కాబట్టి -5 ఇంటూ 4 -20 ప్లస్ ఇక్కడ 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 ఇంటూ 5 +20 +20 -20 క్యాన్సల్, డైరెక్ట్గా 20 ఆన్సర్ వస్తుంది. లేదు నేను 20 తీసుకోను సార్, నేను ఎగ్జాంపుల్గా 22 ఒక ఆప్షన్ ఉంది కాబట్టి నేను 22 తీసుకుంటాను సార్ అనుకుంటే కూడా 22 తీసుకుంటాను అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -7 అంటే -7 ఇంటూ 4 ఒకటి వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ +2 ఇంటూ 5 +2 ఇంటూ 5 ఇది ఎంత వస్తుంది సార్ అంటే -28 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు -28 ప్లస్ 10 వచ్చేసి ఈ 18 వచ్చింది, -18 వచ్చింది. -18 వచ్చింది. ఈ రెండు కలిపితే ఎంతమ్మా? 4 + 5 9. సో 9 1 జా 9 2 జా అంటే -2 వచ్చింది. ఈ 22లో మీరు అనుకున్న దాని నుంచి -2 తీసేస్తే మళ్ళీ 20 వస్తుంది. అర్థమవుతుందా సార్? ఈ రకంగా మనం చేయవచ్చు. గాట్ ఇట్? ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. సో కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పేపర్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందో దీని యొక్క PDF అనేది మీకు మన యాప్ పంపించడం జరుగుతుంది, గమనించండి. రైట్, ఇప్పుడు దాని పరంగానే సో ఇక అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఒక విశ్వవిద్యాలయంలో మొత్తం 750 మంది అధ్యాపకులు ఉన్నారంట. అయితే వారిలో 60% ఇక్కడ 60% అమ్మ, ఇది 60% మహిళల సగటు ఎత్తు 162 సెంటీమీటర్స్ మరియు పురుషుల యొక్క సగటు ఎత్తు 168 సెంటీమీటర్స్ అయితే
ఆ విశ్వవిద్యాలయంలో మొత్తం అధ్యాపకుల యొక్క సగటు ఎత్తు ఎంత? చూడండి, 750 అంటున్నాడు. 750లో 60% మంది ఎవరంట? మహిళలంట. అయితే పురుషులు ఎంతమంది ఉంటారు? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. 750లో 40% పురుషులు ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు వీరి యొక్క హైట్స్ వచ్చేసి స్త్రీలు 162, పురుషులు వచ్చేసి 168 అయితే వాట్ ఈస్ ద కామన్ మొత్తం మీద యావరేజ్ ఎంత అవుతుంది సార్ అడుగుతున్నాడమ్మా. ఒకసారి ఆలోచిస్తున్నారా? సార్ ఇంత పెద్దగా ఇచ్చాడేంటి అనిపిస్తుంది, కానీ మీకు ఒకటి నేర్పించాను, క్యాలిక్యులేషన్. రేషియో పాయింట్లో కూడా చెప్పొచ్చు. 750కి 750 క్యాన్సల్, 2 33 23 22 3:2లో వచ్చేసింది సింపుల్గా. ఇప్పుడు మీరు అజ్యూమ్ చేయండి, సార్ నేను 160 అనుకుంటాను సార్, యావరేజ్ అనుకోండి. ఎగ్జాంపుల్గా అక్కడ ఇచ్చింది కాకుండా కూడా 160 అనుకుంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. 2 × 3 6, అక్కడ 6. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. 8 ఎక్కువ అంటే 2, 8 2 just 16. సో ఈజ్ ఈక్వల్ టు 22/3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5 చేస్తే మనకు 5 4 20.4, 4.4 వస్తుంది. 4.4 వస్తుంది. 160కి 4.4 కలిపితే 164.4. సో 160 + 4.4 కలిపితే 164.4. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. చూడండి ఎంత సింపుల్ కదా. ఒకసారి ఆలోచిస్తున్నారా ఇలాంటి బిట్టు మనకు డిఎస్సిలో అడిగితే? ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చూడండి సార్, ఇది చాలా ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఎలా చేద్దాం? ఒక కుటుంబం యొక్క సగటు నెలసరి వ్యయము ఖర్చు 4 నెలలకు 2500, 5 నెలలకు 2750, మరియు చివరి 3 నెలల్లో 3550 రూపాయలు అయితే సంవత్సరం మొత్తం అతను పొదుపు కూడా ఇచ్చాడు. పొదుపు ఎంత చేశాడు? 5500 అయినట్లయితే ఆ కుటుంబం యొక్క సగటు నెలసరి ఆదాయం ఎంత? చూడండి ఒకసారి ఎలా చేయాలి. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటాం తల్లి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి శాలరీ ఉందనుకుంటాం. ఈ శాలరీ మొత్తం కూడా ఓకేనా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తుంది? మనం ఎక్స్పెండిచర్ పెడుతున్నాము ప్లస్ సేవింగ్, ఇవి రెండింటిని కలిపి మన యొక్క ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎస్. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ 4 నెలలకు అన్నాడు. సో 4 నెలలకు వచ్చేసి 2500 రూపాయలు, తర్వాత 5 నెలలకు వచ్చేసి 2750 రూపాయలు, మిగిలిన 3 నెలలు 3550 రూపాయలు. ఎలా చేయాలి సార్ ఇప్పుడు ఈ ప్రశ్న? మనకు మంత్లీ యావరేజ్ ఇన్కమ్ కావాలి. ఎలా చేయాలి చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇలా ఇచ్చినటువంటి డాటా ఫస్ట్ రాసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా రేషియోలోనే ఉన్నాయి, మళ్ళీ క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను అజ్యూమ్ చేస్తాను ఇక్కడ మై డియర్ టీచర్, ఏమని అజ్యూమ్ చేసే అవకాశం ఉంది సార్ అంటే ఇక్కడ రైట్, ఇది 2800 అని అజ్యూమ్ చేస్తాను. మీరు 3000 చేసుకున్నా నో ప్రాబ్లం, 2800 అనుకుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎంత తక్కువ ఉంది సార్? 300 తక్కువ ఉంది. 300 తక్కువ ఉందంటే 300 × 4 -1200. ఆ తర్వాత ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 50 రూపాయలు తక్కువ ఉంది. 50 × 5 250 రూపాయలు -250 రూపాయలు. నెక్స్ట్ ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ? 200 + 550 750 ఎక్కువ ఉంది. 750 × 3 చేస్తే ఎంత వస్తుంది? 7 × 21 ప్లస్ అక్కడ 50 రూపాయలు ఎక్కువ కాబట్టి ప్లస్ 2250 రూపీస్ వస్తుంది. ఎస్ కరెక్టే, 2250. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ మైనస్లో ఉన్నాయి. 1450లో నుంచి 2250 నుంచి 1450ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే 800 వస్తుంది. రైట్, 800 వస్తుంది. ఓకేనా, 800 వస్తుంది ఇదంతా. మరి 800 వచ్చినప్పుడు ఆ 800ని 4 + 5 + 3 ఆ 12 మంత్స్కి మనం పంచాలి. ఒకటి, కానీ ఇంకొక చిన్న కిటికీ ఇక్కడ ఏముందంటే సేవింగ్ కూడా ఇచ్చాడు, పొదుపు కూడా ఇచ్చాడు 5500. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మనకు యావరేజ్ అమౌంట్ ఆఫ్ మంత్లీ అయితే ఎంత వస్తుంది సార్ అంటే, మనం అజ్యూమ్ చేసినటువంటి 2800 ప్లస్ ఈ 800/12 ప్లస్ ఈ సేవింగ్ చేసిన అమౌంట్ కూడా
మనం 12 నెలలకు పంచాల్సి వస్తుంది. ఎందుకంటే సంవత్సరం మొత్తం వారిగా 5,500 రూపాయలు పొదుపు చేశాడు కాబట్టి. ఓకేనా? నేను చెప్పడంలో మీకు ఇది ప్రాసెస్ అవుతుంది, కానీ మీకు క్లారిటీగా అర్థం కావడానికి ఇదంతా కూడా నేను చెప్పేది చూడండి ఒకసారి. అప్పుడు ఏం చేస్తుంది, 2800 ప్లస్ ఇక్కడ యారోస్ 12 చేస్తే 2 కలిపితే ఎంత వస్తుంది, 63 వస్తుంది. 6300. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. సో 12 ఎక్కం 12, 12 5లు 60. ఓకేనా? ఇక్కడ 30 మిగిలింది, 12 2లు 24, 24 అంటే 6 మిగిలింది, మళ్ళీ 12 5ల 60 క్యాన్సిల్ అయింది. 2800కి 525 కలపండి. 2800కి 525 కలిపితే సో 52333325. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. సో ఇట్లా చేస్తాం. ఇది మీరు స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, కానీ జనరల్గా ఆలోచిస్తే 4 × 2500 చేయాలి, మళ్ళీ 5 × 27 చేయాలి. ఇది చేసి మొత్తం మీద డివిజన్ చేసి ఆ వచ్చినటువంటి యావరేజ్కి మళ్ళీ దీంతో కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకుని కలిపే వరకు చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ రకంగా వెళ్ళొచ్చు. సో ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్. ఇది ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి సార్ అంటే 11 ఫలితాల యొక్క సగటు, 11 ఫలితాల యొక్క సగటు వచ్చేసి 59 అన్నాడు. అందులో 10 ఫలితాల సగటు వచ్చేసి 58 అయితే 11వది ఎంత అంటున్నాడు. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. 10 ఫలితాల యొక్క సగటు వచ్చేసి 58. సో ఇది ఇచ్చినటువంటి డాటా అనుకోండి, ఇది యావరేజ్ అనుకోండి. ఇంకొకటి ఇవ్వాల, ఆ ఒకటి ఎంత, ఆ నెంబర్ ఎంతనో మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి యావరేజ్ ఎంత, 59 తనే ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో చూడండి, నేను ఎలా రాసుకున్నాను స్ట్రక్చర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 10 సంఖ్యల యొక్క సగటు 58, ఆ ఒకటి మనకు కనుక్కోవాల్సింది, అది తెలియదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 1 డిఫరెంట్ అంటే -1 ఇంటూ 10 చేస్తే -10 వచ్చింది, -10 వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కావాల్సింది మనకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ -10 వచ్చిందంటే ఇది అటువైపు ఏం చేస్తుందంటే +10 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. +10 చేస్తుంది. సో కాబట్టి డైరెక్ట్గా 59 + 10 = 69. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. అర్థమవుతుందా సార్? సో ఇట్లా కూడా చెప్పొచ్చు. లేదు సార్ దీన్ని ఒకసారి మాట్లాడదాం అంటే 59 × 11 చేస్తే మనకు 9, ఇక్కడ 4, 649 వస్తుంది. మరి 10 అంటే 649 580 అనేటటువంటి 10 యొక్క సగటు జనరల్గా చేస్తాం. దాని నుంచి తీసేస్తే అయిపోతుంది 69. ఇదే చేసేదాన్ని నేను ఏం చేస్తా, కాస్త డిఫరెంట్గా చేస్తాను. ఎందుకు, ఇప్పుడు వచ్చేపోయే ప్రాబ్లమ్స్ అలాంటివి కాబట్టి. చూడండి, మనకు ఇచ్చినటువంటి దత్తాంశంలో సగటు ఇచ్చి ఆ దత్తాంశ రాశులలో ఏదో ఒక దాన్ని స్కిప్ చేస్తారు. అలా స్కిప్ చేసినప్పుడు మనం ఎలా చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. చూడండి అమ్మా, ఇక్కడ 78 ఒకటి ఉంది, 85 ఒకటి ఉంది, 69 ఒకటి ఉంది, 90 ఉంది. 4 విషయాలలో సాధించినటువంటి మార్కులు ఇలా వచ్చాయి. 5వ విషయంలో 5th సబ్జెక్ట్లో ఒక సబ్జెక్టులో ఎంత వచ్చాయో మనకు తెలియదు. అయితే ఆ 5వ సబ్జెక్టులో వచ్చినటువంటి మార్కులు ఎంత, 5 సబ్జెక్టులలో కలిపి వచ్చినటువంటి సగటు ఎంత సార్ అంటే 80 మార్కులు. అయితే ఇప్పుడు సాధించండి అంట. ఇప్పుడు ఏం చేస్తాం, జనరల్గా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 78 + 85 + 69 + 90 + x/5 = 80 చేసి అంత క్యాలిక్యులేషన్ చేసుకొని ఇవన్నీ కలిపి చేస్తాం. బట్ అలా వద్దు. జనరల్గా ఎలా మాట్లాడాలి సార్ అంటే చూడండి, ఇప్పుడు 80కి అంత ఎంత తక్కువ ఉంది, -2. ఇది ఎంత ఎక్కువ ఉంది, +5. ఇక్కడ ఎంత, -11. రైట్. ఇక్కడ ఎంత వచ్చింది, +10. అక్కడ వరకు ఆఫీస్ ఒక అడ్డు కూడా ఒకటేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు ఈ ప్లస్లు మైనస్లు అన్నీ కలిపేసుకుంటే ఇది -13, ఇది +15 = +2 వచ్చింది. ఎప్పుడైతే అడ్డుగూడకి ఇటువైపుగా ప్లస్ వచ్చిందో ఇక్కడ దాన్ని తీసుకొచ్చి -2 అనండి. వెరీ సింపుల్గా 80 నుంచి -2 చేసేయండి, 78. యువర్ ఆన్సర్. వెరీ క్లియర్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? లేదు నేను క్యాలిక్యులేషన్ చేస్తాను, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ చేస్తాను, బై 5 చేసుకుంటాను సార్ అంటే యువర్ విష్. చేయండి, మీకు మళ్ళీ 78 వస్తుంది. మళ్ళీ ఒకసారి మాట్లాడతాను.
ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో డీవియేషన్స్ కనుక్కున్నాం. డీవియేషన్స్ ఇక్కడ వైపు మొత్తం ఉన్న వాటికి అన్నింటికి ఒక రిజల్ట్ వచ్చింది. ఇక్కడ పాజిటివ్ వచ్చిందా, గోడ కటువైపు మైనస్ అనుకోండి. ఇక్కడ నెగిటివ్ వచ్చిందా, అక్కడ పాజిటివ్ అనుకోండి సార్. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు అయిపోయింది, ఆ మోడల్ అయిపోయింది. సరేనా? రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటమ్మా అంటే 12 సంఖ్యల యొక్క సగటు 25. ప్రతి సంఖ్యకు 6 చొప్పున కలిపితే కొత్త సగటు ఎంత అవుతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఈ కాన్సెప్ట్. ఏంటమ్మా అంటే ఎంతనైనా ఉండని n సంఖ్యల యొక్క సగటు యావరేజ్ అనేటటువంటిది స్మాల్ m అయినట్లయితే దానికి nలో ఉన్నటువంటి ప్రతి సంఖ్యకు 1 కలిపితే ఇది m+1 అవుతుంది. ప్రతి సంఖ్య నుంచి -2 చేస్తే ఇది m-2 అవుతుంది యావరేజ్ నుంచి. ప్రతి సంఖ్యకు × 3 చేస్తే ఇది m×3 3m అవుతుంది. అర్థమవుతుందా? ప్రతి సంఖ్యకు డివిజిబుల్ బై 4 చేస్తే ఇది m/4 అవుతుంది. అంతే. యావరేజ్లో కూడా అలాంటి రిజల్టే వస్తుంది. అట్లా 12 సంఖ్యల యొక్క సగటు 25. ప్రతి సంఖ్య నుంచి 6 చొప్పున కలిపితే వచ్చిన సంఖ్య ఎంత అంటే వెరీ సింపుల్. 25 + 6 = 31. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంతే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి చాలు. అర్థమవుతుందా? సో ఇంకో ప్రశ్న 50 సంఖ్యల యొక్క సగటు 23. ప్రతి సంఖ్యకు 13 చే గుణించగా కొత్త సగటు ఎంత అవుతుంది? వెరీ సింపుల్. ఏముంది, అది ఎన్ని సంఖ్యలైనా కానీ ఆ సగటులో ప్రతి సంఖ్యకు ఏ రిజల్ట్ చేస్తే సరాసరిలో కూడా అదే రిజల్ట్ బయటపడుతుంది. సో 13 ముళ్ళ 39. సో 9 ఒకట్ల స్థానంలో 2 ఉన్నాయి. సో 13 2 26 + 3 29. సో ఫస్ట్ ఆప్షన్ 299 ఈజ్ ఆన్సర్. వెరీ సింపుల్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి. n సంఖ్యల యొక్క సగటు 45. వాటిలో 60% సంఖ్యలకు 5 చొప్పున పెంచితే మరియు మిగిలిన వాటికి 10 చొప్పున తగ్గిస్తే వచ్చిన కొత్త సగటు ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. చూడండి ఒకసారి ఏం చేయాలంటే n సంఖ్యలు, అది ఎన్ని సంఖ్యలున్నా తర్వాత విషయం, అది సగటు 45 అన్నాడు. సో 60% సంఖ్యలు, 60% నుంచి 60% సంఖ్యలకు +5 కలపాలంట. మరి 40% అంటే మిగిలిన ఈ సంఖ్యలు 40% కదా, వాటి నుంచి -10 చేయాలంట. అయితే కావలసినటువంటి కొత్త సంఖ్యల యొక్క సగటు ఎంత అడుగుతున్నాడు. చూడండి ఏం చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తాం సార్, 23 జా 22 జా 3:2 వచ్చింది సార్. 3 5 జా ఇక్కడ 15 అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ 3 10 జా 2 10 జా -20 అని చెప్తాం. ఎంత వచ్చింది? -5 వచ్చింది. 3 + 2 ఎంతమ్మా? 5 చేస్తే ఎంత వస్తుంది? -1 తగ్గుతుంది. అంటే ఆ పాత సగట్ల నుంచి 1 తగ్గుతుంది. అంటే 45లో నుంచి 1 తగ్గితే 44 వస్తుంది. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.